Divine morning, dear youth and students of India and the world. ధ్యాన విద్యార్థి మూమెంట్ గ్లోబల్ వెల్కమ్స్ యూ ఆల్ టు ధ్యాన యువ. ధ్యాన యువ అంటే విద్యార్థులకు, యువతకు ఆత్మ వికాసంతో పాటు, వ్యక్తిత్వ వికాసంతో పాటు జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం గురించి తెలుసుకోబోతున్నాం. మరి ధ్యాన సాధనతో, ఆధ్యాత్మిక శాస్త్ర సాధనలతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకొని ఒక ఈవెంట్ మేనేజర్గా తన ప్రొఫెషన్ని కొనసాగిస్తున్న పిరమిడ్ యంగ్ మాస్టర్ రంజిత్ ద్వారా మనం తెలుసుకుందాం. హలో రంజిత్, నమస్కారం, వెల్కమ్. నమస్తే రాము సార్, ఎలా ఉన్నారు సార్? వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ రంజిత్, ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి? సెల్ఫ్ అంటే ఆత్మ కదా. ఎస్ సార్. ఆత్మ ఆల్రెడీ కాన్ఫిడెన్స్తో ఉంటుంది. ఎస్ సార్. ఏమిటి ఇది అందరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని వాడతారు, ఏంటి? వాట్ ఈజ్ యువర్ అండర్స్టాండింగ్? సార్, ఇప్పుడు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే మనము పర్సనాలిటీ డెవలప్మెంట్లో ఎక్కడైనా కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండాలి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఉండాలి, అవి విని 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 పెరిగాం. ధ్యానంకు ముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ చూసే పర్సెప్షన్ వేరు, ధ్యానం తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఆ పర్సెప్షన్ వేరు. సార్, మనం ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రెండు పదాలు ఉన్నాయి సార్. సెల్ఫ్ అంటే ఆత్మ, మీరు చెప్పినట్టుగా సెల్ఫ్ అంటే ఆత్మ, కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం. సో మనము ధ్యానంలో రాకముందు ఏంటి, ఇదే నా శరీరం, ఇదే ఇక్కడే నేను కష్టపడాలి, ఇక్కడే నేను ఏదో సాధించాలి, ఈ జన్మ ఇదే, ఇక్కడి వరకే. సో మనకు ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఆ ధ్యానంలోకి వచ్చిన తర్వాత అసలు ఏంటి, నేను ఈ శరీరం మాత్రమే కాదు, నేను ఆత్మ. ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది? నేను ఆత్మ ప్రయాణం చేసినప్పుడు నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అది నేను ఆత్మ ప్రయాణం చేసినప్పుడు, నేను ఆత్మ అని జస్ట్ స్టేట్మెంట్ ఇవ్వచ్చు సార్, స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ దాని వైపు మనం వెళ్తున్నామా, ప్రతిరోజు అడుగులు వేస్తున్నామా, అంటే ధ్యాన సాధన చేస్తున్నామా, ఒక ఆధ్యాత్మిక జ్ఞాన సాధన చేస్తున్నామా, అది చేస్తూ ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది సార్. నేను సెల్ఫ్ను అని తెలుసుకొని సెల్ఫ్ కోసం చేసే ప్రయాణమే కాన్ఫిడెన్స్ని పెంచుతుంది. కరెక్ట్ సార్. వావ్. ఈ సెల్ఫ్ గురించి తెలియకుండా అలా ఉండాలి, ఇలా ఉండాలని పైకి అనుకోవడం వల్ల, పదే పదే అనుకోవడం వల్ల యూజ్ లేదు అనేది అర్థమవుతుంది. అది ధ్యానంలోకి రాకముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే పదాలన్నీ అదేది పదాల గారెడిలాగా ఉండేది. కానీ ఇక్కడ ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఆత్మ వైపు మనం ఎంత సాధన చేస్తూ ఆత్మ వైపు వెళ్తూ ఉంటే అప్పుడు మనలో కాన్ఫిడెన్స్ అనేది చూసే విధానం, అంటే నా ఎదుటి పర్సన్స్ని, ఇంతకుముందు ఏంటి, ధ్యానంలోకి రాకముందు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నేను బాగుండాలి, నేను ఫస్ట్ రావాలి, నేను క్లాస్ ఫస్ట్ రావాలి, నేను స్కూల్ ఫస్ట్ రావాలి, నేను స్టేట్ ఫస్ట్ రావాలి, నేను 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 ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను మాత్రమే కాదు, నాతో పాటు నలుగురు, నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆత్మలే, వాళ్ళకు కూడా వాళ్ళ ఆత్మ వైపు వెళ్ళడానికి, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరగడానికి, వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెంచడానికి నేనేం చేయగలుగుతా అనే పర్సెప్షన్ మారిపోయింది సార్. వండర్ఫుల్. నేను సాధించాలి, నేను అనుకున్నప్పుడు సాధించలేనప్పుడు ఉన్నదంతా కాన్ఫిడెన్స్ లేని తనమే, లో కాన్ఫిడెన్సే. ఎస్. ఎప్పుడైతే నాతో పాటు అందరు ఉన్నారో, అందరు ఎదుగుదలని ఆలోచిస్తావో అప్పుడు నిజమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్ సార్. వండర్ఫుల్, వండర్ఫుల్. అసలు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి అడ్డుపడేటివి ఏంటివి విద్యార్థుల్లో, యువతలో? సార్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి అడ్డుపడేది ఏంటంటే సార్, అంటే నిజానికి చిన్న పిల్లలుగా పుట్టినప్పుడు అందరం కూడా ఓపెన్ మైండ్తో పుట్టినాం. అందరము ఎట్లా అంటే అందరూ జీనియస్లే సార్, అందరూ గొప్పవాళ్ళే. ఎవ్రీబడి ఈజ్ బార్న్ జీనియస్. ఏమవుతుంది అంటే చిన్నప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు పెంచే విధానంలో ఏంటంటే అన్నిట్లో ఒక 90 మార్క్స్ వచ్చి, ఒక మ్యాథ్స్లో 60 మార్క్స్, లేకపోతే 30 మార్క్స్, లేకపోతే ఒక్క సబ్జెక్ట్లో, వాడికి అన్నిట్లో బాగానే వస్తాయి, బెటర్గా వస్తాయి, ఒక్క సబ్జెక్ట్లో వస్తాయి, నీకు ఈ బుద్ధి లేదు, సరిగా చదువు రాదు అంటే ఒక సబ్జెక్టే మిగతా అన్నిట్లో బాగానే వచ్చింది. అక్కడ జనరల్గా సార్ మనం స్కూల్లో చూసుకుంటే ఇంగ్లీష్ టీచర్ ఇంగ్లీష్ చెప్తారు, తెలుగు టీచర్ తెలుగు చెప్తారు, మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ చెప్తారు. కానీ ఇక్కడ చిన్నపిల్లలు అన్ని సబ్జెక్టులు చదవాలి, అన్నీ కష్టపడాలి, అన్నీ చదువుకోవాలి, అన్నిట్లో మార్కులు తెచ్చుకోవాలి. పొర్రపాటున ఒక మార్కులు తక్కువ వస్తాయి, మేము డబ్బులు కడుతున్నాము, మేము ఎంత కష్టపడుతున్నాము అని చెప్పేసి పేరెంట్స్ పిల్లల్ని వాయిస్తూ ఉంటారు.
సో వాళ్ళకి అంత ఒత్తిడి ఎందుకు, అంత ఒత్తిడి, ఆ కాన్ఫిడెన్స్ అనేది అక్కడ నుంచే తొక్కడం స్టార్ట్ అవుతుంది సార్. అంటే విద్యార్థుల్లో యువతలో కాన్ఫిడెన్స్ పెరగకపోవడానికి, లో కాన్ఫిడెన్స్కి పేరెంట్స్ చేసే ఒత్తిడి కారణం. ఎస్ సార్. అన్ని సబ్జెక్టులు చదువుతున్నప్పుడు ఒక్కొక్కటి అటు ఇటు అవుతుంది. ఎస్ రైట్. అది గుర్తించకపోవడం అడ్డంకి. అదే పేరెంట్స్కి ఏంటంటే సార్ అవగాహన లేదు. ఈ లౌకికంలో, ప్రాపంచికంలో పడిపోయి ఏంటంటే నా పిల్లగాడు వెనకబడిపోతాడేమో, నా పిల్లగాడు వెనకబడిపోతాడు చదువుకోకుండా. ఈ సమాజంలో మనం ముందుకు పోవాలంటే ఫస్ట్ చదువు ఉండాలి, చదువు లేకపోతే మనం ఎందుకు పనికిరాము, అందులో టాప్ ఉండాలి అని ఈ పిల్లల మీద ప్రెషర్ ఉంటుంది. ఈ పేరెంట్స్ వెళ్ళి స్కూల్లో కూడా కంప్లైంట్ ఇస్తారు, మీరు ఏం చెప్తున్నారు, ఇన్ని డబ్బులు కడితే మీరు ఏం చదివిస్తున్నారు, ఏంటి మావాడిని ఇంకా స్పెషల్ ఫోకస్ పెట్టండి మావాడి మీద అని. అంటే స్పెషల్ ఫోకస్ అంటే ఇంకొంచెం బరువు ఎక్కువ పెట్టడం, ఇంకో 2 బండలు ఎక్కువ పెట్టడం అన్నట్టు ఆ పిల్లోడి మీద. 6 కాదు 8 దాకా ఉంచేసుకోండి, 8 దాకా ఉంచుకోండి సార్. అంటే ఇది చిన్ననాటి రోజుల్లో ఇలా ప్రెషర్ పెట్టడం వల్ల కూడా కొంతమంది అద్భుతంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారుగా. ఆ టైంలో ఆ మాత్రం ప్రెషర్ పెట్టకపోతే పిల్లలు ఇప్పుడే మనం లూజ్ వదిలితే ఎలా అనే భావనతో వస్తున్నారు కదా. ఇప్పుడు ఎట్లా మరి ఆ ప్రెషర్ ఎక్కడికి దారి తీస్తుంది అంటావు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుందా, తగ్గిస్తుందా? సార్ ఇప్పుడు ప్రెషర్ పెడితేనే పని చేస్తా అంటే, ఇప్పుడు స్కూల్లో ప్రెషర్ పెడితేనే చదువుతా, నేను కాలేజీలో ప్రెషర్ పెడితేనే చదువుతా, ఆఫీసర్ రేపు పొద్దున్న జాబులో బాస్ తీసేస్తాడు అన్నది భయంతో చేసినప్పుడు ఆ పని ఎట్లుంటుంది సార్? నేను ఇష్టంతో చదివితే ఎట్లుంటుంది, ఈ టీచర్స్ బాధకు, పేరెంట్స్ బాధకు చదివితే ఎట్లుంటుంది? రైట్. అది తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది సార్. ఎందుకంటే చాలా వరకు ఇష్టం లేదనుకోండి, మార్కుల కోసం చదువుతాం, జ్ఞానం నేర్చుకోవడానికి, అది జీవితంలో మనం పాటించడానికి. ఇప్పుడు సార్ అక్కడ పెడతారు దేశంను ప్రేమించమన్న ఫ్లెడ్జులు పాడుతూ ఉంటారు. అది ఏంటి, ఒక నామమాత్రంగా ఉంటుంది. అంటే మనం అందరినీ ప్రేమించాలి, ఓన్లీ మా ఇంట్లో వాళ్ళనే కాదు, అందరూ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని అని చెప్తారు. దాన్ని మనం నిజంగా జ్ఞానం నేర్చుకోవడం కోసం అది చెప్తే అది చూసే విధానం మారిపోతుంది. అది మన జీవితంలో, అవును నేను చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నది నిజమే కదా, అందరినీ మనం ప్రేమగా చూడాలి, అందరం సమానమే. యూనిఫామ్ ఎందుకు ఇస్తారు సార్ స్కూల్లో? అందరు సమానమని ఇస్తారు. ఒకరు ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళకు స్పెషల్ డ్రెస్, సరిగా బ్యాడ్జీలు మాత్రం ఇస్తారు, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్. అది దారుణం. ఓకే, ఇప్పుడు చిన్ననాటి నుండి ఇలా అనడం వల్ల సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అంటున్నాం. ఇప్పుడు సరే, టీచర్లు పేరెంట్స్ ని పక్కన పెడితే విద్యార్థులు వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం ఏమేం చేయాలి, ఎలా ఉండాలి? సార్ మనము విద్యార్థుల కోసం మనము ఏమేం చేయాలి అని అనుకుంటా సార్, ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే సార్, ఈ పేరెంట్స్ నుంచి రాంగ్ గైడెన్స్, టీచర్స్ నుంచి రాంగ్ గైడెన్స్. అంటే ఫస్ట్ వాడిని ప్రెషర్ పెడుతున్నావు, చదవకపోతే నువ్వు ఎందుకు పనికి రావు, చదవకపోతే నువ్వు లైఫ్లో ఏమీ సాధించలేవు అని మనం ప్రెషర్ పెడుతున్నాం. సార్ ప్రతి మనిషికి మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి సార్, మల్టిపుల్ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది పాడగలుగుతారు, కొంతమంది డ్యాన్స్ చేయగలుగుతారు, కొంతమంది మీలాగా చక్కగా యాంకరింగ్ చేయగలుగుతారు, కొంతమంది టీచ్ చేయగలుగుతారు, కొంతమంది ఎన్నో రకాలు, ఎన్నో మ్యూజిక్ వాయించగలుగుతారు. అంటే 100,000 రకాల టాలెంట్స్ ఉన్నాయి. ఆ టాలెంట్ని సప్రెస్ అయిపోతుంది సార్. నేను ఎప్పుడు చదువు అని సార్, నేను ఒక దాంట్లో, ఒక రంగంలో కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు, సో కొంతమంది స్పోర్ట్స్లో యాక్టివ్ ఉంటారు సార్. స్కూల్లో బాగా చదివినా చదవకపోయినా ఏంటంటే స్పోర్ట్స్లో మాత్రం చాలా యాక్టివ్ ఉంటారు. కానీ నువ్వు స్పోర్ట్స్ ఎందుకు వేస్ట్, స్పోర్ట్స్లో కూడా అద్భుతంగా కప్పులు సాధిస్తుంటాడు, అద్భుతాలు చేస్తుంటాడు, వద్దు స్పోర్ట్స్ ఎందుకు అని చెప్పేసి వానికి ఇష్టమైన వాడి క్రికెట్ బ్యాట్ను ఇష్టమైనవన్నీ లాగేసుకొని హ్యాపీగా వానికి ఇష్టం లేనిది మనం అదంటే ఇక్కడ సార్ చదువు అనేది అవసరం సార్, చదువు అనేది అవసరమే. జీవితంలో చదువు ఇంపార్టెంటే, కానీ చదువు ఒక్కటే ఇంపార్టెంట్, అది లేకపోతే పనికిరావు అనే భయాన్ని అక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లూజ్ అయిపోతుంది సార్. సరే, అలాంటిది రంజిత్, బిఫోర్ మెడిటేషన్ ఈ జీవితంలో ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా ఉండింది, ధ్యాన సాధన తర్వాత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎలా బూస్ట్ అయింది? టెల్ యువర్ స్టోరీ.
సార్ నేను చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో క్లాస్ లాస్ట్ బెంచ్ సార్. ఇదే చెప్తున్నా కదా, నాలో ఏముందో కూడా నాకు తెలియదు, నాలో ఏ టాలెంట్ ఉందో కూడా నాకు తెలియదు. కానీ ప్రతిదీ పేరెంట్స్ చదువు తప్ప ఇంకేం చేయకు, చదువుకో, ఆడుకోకు, చదువుకో, ఇచ్చేయకు, చదువు. టీచర్స్ కూడా ఒక చదువు 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 ఇలా ప్రెషర్ చేసి నాకు ఒక తర్వాత ఏమైపోయింది అంటే, నేను చదువుకున్నాను, నేను బాగా చదువుకున్నాను, వాళ్ళ కోసం చదువుకున్నాను. అందరు అదే అంటాను కాబట్టి అదే చేయాలి. వాళ్ళ కోసం చదివినా కానీ నా కోసం నేను ఏం నేర్చుకున్నట్టు అనిపించదు. నేను నిజంగా చెప్తాను కదా, స్పిరిచువాలిటీలోకి, ధ్యానంలోకి అడుగు పెట్టకముందు నేను నేర్చుకున్న జ్ఞానం అంతా వృధా అనిపించింది. ఎప్పుడు ధ్యానం ఎప్పుడు అందింది, ఏ క్లాస్లో? నాకు హ్యాపీ అంటే, నాకు చిన్నప్పటి నుంచి నేను అంటే నేను ఒక 6th 7th క్లాస్ నుంచి నేను ధ్యానం చేస్తున్నా. దానికి ధ్యానం అంటారని తెలియదు. ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటాం, ఇక్కడ గుడికి వెళ్ళినా 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటాం, ఎక్కడన్నా జాగింగ్కి వెళ్ళినా, ఎక్సర్సైజ్కి వెళ్ళినా, అంతవరకే. అది ధ్యానం అని తెలియదు. సీరియస్గా ధ్యానం అని తెలిసి సాధన ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది? సార్ ఇది 2020లో సార్, 2020లో. అప్పుడు ఏంటి, ఏ క్లాసెస్? అప్పుడు నాది అంటే అయిపోయింది సార్, పీజీ అయిపోయింది. నేను పీజీ అయిపోయింది, ఆల్మోస్ట్ టీనేజ్ కూడా అయిపోయింది సార్. రైట్, ఓకే. నాకు అప్పుడు ధ్యానం గురించి తెలుస్తుంటే, అరే ఇంత అద్భుతమైన ధ్యానాన్ని, ఇంత అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని ఇన్నేళ్ళు అసలు ఎలా మిస్ అయిపోయాం. ఇది కదా ప్రతి స్టూడెంట్కి అందాల్సింది, ఇది కదా అసలైన ఆత్మవిశ్వాసం అంటే. ఇది కదా, దీని గురించి తెలుసుకుంటే కదా ఆత్మవిశ్వాసం పెరిగేది. ఇది సాధన చేస్తే ఆ చదువులు, ఇంట్రెస్ట్ ఉన్న దానికి అన్నిటికీ టైం కుదిరేది 100% సార్. రైట్. అప్పుడు ధ్యాన సాధన చేసిన తర్వాత వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్స్ ఏంటివి రంజిత్? సార్ నాకు ధ్యాన సాధనకు ముందు ఎట్లుండేది, అందరూ బాగా చదివేవాళ్ళు, నేను లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉండేది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండేది, నేనేదో తక్కువ అనే భావన ఉండేది. అందరూ బాగా సంపాదించగలుగుతారు, నేను సంపాదించలేను, అందరూ బాగా చదవగలుగుతారు, నేను అందరూ చాలా తెలివైన వాళ్ళు, నేను చాలా తెలివి తక్కువ, ఇట్లాంటి భావనలు ఉండేవి సార్. ఎప్పుడైతే ధ్యానంలో అడుగుపెట్టామో, ధ్యానం చేస్తున్నామో, గొప్ప గొప్ప మాస్టర్స్ నేను ధ్యానంలో అడుగుపెట్టిన తర్వాత మన పిఎంసి ఛానల్ ఎక్కువ చూసేవాను. ఓకే. వీళ్ళ జ్ఞానం చూస్తూ ఉంటే ఎన్నెన్నో జన్మల నుంచి వాళ్ళు క్యారీ చేస్తున్న ఆ జ్ఞానాన్ని మనకు ఇలాంటి ఒక షోలో, ఒక గంటలో, అంటే మనం ఎన్నో సంవత్సరాలు, ఎన్నో జన్మల జ్ఞానాన్ని వాళ్ళు ఒక షోలో ఇలా అందిస్తున్నారు ఫ్రీగా. ఎలాంటి ఖర్చు లేదు, ఎలాంటి ఖర్చు, రూపాయి చేతుల్లో ఉంటుంది, చేతిలో జ్ఞానం మన చేతుల్లో. రూపాయి ఖర్చు లేకుండా అందిస్తున్నారు. నాకు అనిపించింది, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది. మమాత్మ సర్వభూతాత్మ, నేను వేరు, ఎదుటి వాళ్ళు వేరు కాదు, ఇద్దరం ఒకటే. రైట్. ప్రతి ఒక్కరం ఒకటే. సమాజం మనల్ని నువ్వు ఎక్కువ మార్కులు వస్తే నువ్వు ఎక్కువ, తక్కువ మార్కులు వస్తే తక్కువ, సమాజం చూస్తుంది అట్లా. కానీ మన స్పిరిచువాలిటీ ఏం చెప్తుంది, మన పిఎంసీలో ఏ మాస్టర్ని చేసినా అందరం సమానం. రైట్. అందరము మన కొన్ని పర్పస్ల కోసం వచ్చాం, అందరం కూడా ఆత్మగా ఎదగడానికి ఈ భూమి మీదకి వచ్చాం అన్న విషయం అర్థమైనప్పుడు, వాడికి ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి వాడు ఎక్కువ, నాకు తక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి తక్కువ, ఏం లేదు కదా. వాళ్ళ స్థితిని బట్టి అవి ఉన్నాయి, వాళ్ళ స్థితిని బట్టి వాళ్ళ వండర్ఫుల్ అండర్స్టాండింగ్. ఒక యువకుడు నేను తక్కువ, నాకంత సీన్ లేదు అనుకున్న వ్యక్తి ఎంత అండర్స్టాండింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అని చూడు, 360 degrees. సార్, అంతా ఒకటే. అది వాళ్ళ స్థితి పట్టి వాళ్ళు ఉన్నారు, నా స్థితి పట్టి నేను కరెక్ట్గా ఉన్నా అన్న అవగాహన వచ్చింది. ఇదే రియల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇది నిజంగా ఇది మన పిఎంసీకే థ్యాంక్ యూ చెప్పాలి సార్. నిజంగా ఈరోజు గొప్ప గొప్ప మాస్టర్స్ ఎక్కడి నుంచో వెతికి వాళ్ళ జ్ఞానాన్ని మనకి ఇక్కడ ఫ్రీగా అందిస్తున్నారు. నిజంగా థ్యాంక్స్ టు పిఎంసి. ఇది నేను ఒకటే కోరుకుంటాను సార్, ఇది ప్రతి యువకుడికి అందాలి. అంటే స్కూల్ నుంచే, అంటే టీచర్స్కి పిఎంసి చూపించాలనిపిస్తుంది నాకు, టీచర్స్కి పేరెంట్స్కి పిఎంసి చూపించాలి. అప్పుడు వాళ్ళ పిల్లల్ని పెంచే విధానం మారిపోతుంది. మన ధ్యాన యువ ప్రోగ్రామ్ టీచర్స్, పేరెంట్స్ అండ్ యువత ప్లస్ అన్ని రంగాల వాళ్ళు యువతకి, విద్యార్థులకి ఏం అందిస్తే ధ్యాన యువతను తయారు చేస్తామో ప్రపంచం అద్భుతంగా ఉంటుందో, అందుకే ఈ సెగ్మెంటు, ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అదే రంజిత్. అద్భుతం, వండర్ఫుల్.
సో ఒక ధ్యాన సాధనతో ఇంత ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది, Yes, సెల్ఫ్ sir. కాన్ఫిడెన్స్. Yes, sir. ఇక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ధ్యాన సాధనను ఒక యువత, ఇప్పుడు విద్యార్థులు అంటే సరే కొంత చేస్తూ ఉంటారు, ఒక అద్భుతమైన పాజిటివిటీ ఉంటుంది కొంతవరకు. Yes, sir. కానీ ఈ టీనేజ్ దాటి యువకులుగా అవుతున్నప్పుడు కొన్ని పీర్ ప్రెషరు, బయట నుంచి వచ్చే ఫోకస్ అంతా మిస్ అవుతూ ఉంటుంది కదా. Yes, sir. సో అలాంటి టైంలో ధ్యాన సాధనతో పాటు ఇంకా ఏమేమి సాధనలు చేస్తే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది? సార్ మనకు పత్రిజీ గారు 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పారు సార్ ధ్యానంలో ఉన్న వాళ్ళకి. ఇప్పుడు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఆచార్య సాంగత్యం, ప్రచారం, ధ్యాన ప్రచారం. అంటే ఇవి స్టూడెంట్స్ కూడా వాళ్ళ లైఫ్లో ఇది ఒక ఫార్ములా సార్. ఎందుకు అంటే వాళ్ళు ధ్యానం చెయ్యాలి సార్. ఎందుకు ధ్యానం చేయాలి? ఆ సబ్జెక్ట్ని అన్నిటిని కూడా గ్రాస్ప్ చేసుకోవచ్చు ధ్యానం చేస్తే. ఎంత కష్టమైన సబ్జెక్ట్స్ని కూడా వాళ్ళు ఈజీగా అర్థం చేసుకో. ఫస్ట్ ధ్యానం చేయడం అంటే మైండ్ ప్రశాంతంగా అవుతుంది. వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్లోంచి ఆ స్టేజ్లోంచి చదివితే నార్మల్గా చదివేదానికంటే తొందరగా గ్రాస్ప్ చేయగలుగుతాం, తొందరగా మనకు ఆ సబ్జెక్ట్స్ అన్ని నేర్చుకోగలుగుతాం. రైట్. సో ఎప్పుడు కూడా సార్ ధ్యానం చేస్తూ ఉండాలి. ప్రతి స్కూల్లో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క విద్యార్థి ధ్యానం చేయాలి సార్. చిన్నప్పటి నుంచే ఒక చిన్నపిల్లలుగా ఉన్నప్పటి నుంచే ధ్యానం చేస్తే వాళ్ళకు ఎంత ప్యూర్ హార్టెడ్గా, అంటే హెల్పింగ్ నేచర్ ఎంత పెరుగుతుంది. పక్కనోడిని ఫస్ట్ క్లాస్ రాకుండా తొక్కేయడం కాదు, పక్కనోడికి కనుక చదువు రాకపోతే ఒక సబ్జెక్ట్లో వీక్ ఉంటే మనం అందరం కలిసి వాడికి హెల్ప్ చేద్దాం అనే యాటిట్యూడ్ని ధ్యానం ఇస్తుంది. ఎగ్జామ్లో మాత్రమే కాంపిటీషన్, మిగతా అప్పుడు అంతా సహకరించుకోవడం సార్. కాంపిటీషన్ కాకుండా కొలాబరేటివ్గా ఎదగడానికి Yes, sir. ధ్యానం ఉపయోగపడుతుంది. ఎస్ సార్. నేటి విద్యార్థులకు, నేటి యువతకి ఇది ఇంపార్టెంట్. ఎస్ సార్. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు నీ టాలెంట్, నీ కాంపిటీషన్ నువ్వు వాడు, కానీ మిగతా అప్పుడు కలిసి చదవడం, కలిసి ఎదగడం. ఎస్ సార్. వావ్, ఇది ధ్యానం నేర్పిస్తుంది. ధ్యానం నేర్పిస్తుంది సార్. Wow. ధ్యానం నేర్పిస్తుంది. స్వాధ్యాయం అంటే ఎంతసేపు ఫిజిక్స్ చదువు, మ్యాథ్స్ చదువు, సైన్స్ చదువు, కానీ ఎందుకు మనం ఒక పత్రిజీ గురించి చదవకూడదు? ఆయన రికమెండ్ చేసిన బుక్స్ ఎంత గొప్ప ఎన్నో బుక్స్ ఉన్నాయి. యువతకి ఏ బుక్ చదివితే బెటర్ రంజిత్? సార్, మరణం లేని మీరు, మీ జీవితం మీ చేతుల్లో, ఇలాంటివి గొప్ప మాస్టర్స్ ఎన్నో ఉన్నాయి సార్. ఈ పుస్తకాలు పత్రిజీ గారు రికమెండ్ చేసిన ప్రతి పుస్తకం చదవాలి సార్. యువత ఎప్పుడు కూడా సార్ ఒక గోలు పెడతారు, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఇంత మార్కులు రావాలి, పేరెంట్స్ టార్గెట్, స్కూల్స్ టార్గెట్, ఇవన్నీ ఏంటంటే సార్ ఒక ప్రెషర్ క్రియేట్ చేస్తాయి. అప్పుడేంచి మనం ధ్యాన సాధన చేశాం సార్, ధ్యానం చేసాం, శక్తిని సంపాదించుకున్నాం. ఆ శక్తిని నడిపించడానికి ఒక డైరెక్షన్లో, ఏ డైరెక్షన్లో నడిపించాలి? ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ధ్యానం చేశాను, నాకు ఈ స్వాధ్యాయం తెలియదు, ఆత్మజ్ఞానం తెలియదు, ఏం చేస్తాం? అనవసరమైన మాట్లాడతాం, నెగిటివ్ ఆలోచిస్తాం, లాస్ట్కి జీవితం మొత్తం నెగిటివ్ అయిపోయింది. ఎందుకు? ధ్యానం చేసాం కానీ దానికి ఒక డైరెక్షన్ ఇవ్వలేదు మనం. రైట్. సో వాటర్ వస్తున్నాయి సార్, దాన్ని చక్కగా మనం బకెట్లో పట్టుకొని వాడుకోవడము, దానికి ఒక ట్యాప్ అనేది ఏర్పాటు చేస్తే అవసరమైనప్పుడు ఆన్ చేస్తాం, అవసరమైన ఆఫ్ చేస్తాం. ఇదొక సిస్టమ్, ఇదొక మెకానిజం. ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయొద్దో చెప్తుంది. ఎస్. ధ్యానంతో పాటు స్వాధ్యాయం చేసినప్పుడు ఏంది? రైట్. గొప్ప యోగులు గురువుల దగ్గర ఎట్లున్నారు, రైట్ గురువుల దగ్గర ఎట్లున్నారు అన్న సంస్కారాన్ని మన కరెక్ట్. మనకు సబ్జెక్ట్ అంతా కూడా హిస్టరీ నేర్పిస్తుంది. ఎస్. చరిత్రలో ఎవరితో యుద్ధం చేస్తే ఏం జరిగింది, ఎస్, ఈ వారు ఆ వారు, వాళ్ళు ఎంత గొప్ప రాజులు. ఎస్. కానీ ఆ వాటితో పాటు ఎంత గొప్ప యోగులు ఉన్నారు, ఎంత గొప్ప యోగుల స్టోరీ తెలుసుకుంటే మనం అవి తెలుసుకొని కూడా అద్భుతంగా ఉండొచ్చు. ఎస్ రంజిత్. సో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడానికి 5 సూత్రాలు. ఎస్. మొదటిది ధ్యానము. ఎస్ సార్. రైట్. ఇప్పుడు పీజీలో ధ్యానం అందిన ధ్యాన సాధన ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసింది రంజిత్ని? సార్, ఇప్పుడు ఈ ధ్యానములో పత్రిజీ గారు అద్భుతమైన 5 ఫింగర్ కాన్సెప్ట్ చెప్పారు. ఇది ఒక్క ధ్యానమే చేస్తాను, నేను మిగతా 4 చెయ్యను అంటే ఏమైందంటే, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ధ్యానం చేసాం, శక్తి సంపాదించుకున్నాం. ఆ శక్తి రైట్ డైరెక్షన్లో వెళ్ళాలంటే మనం పుస్తకాలు చదవడం, ఇదొకటి. రెండోది స్వాధ్యాయం అయిపోయింది. సజ్జన సాంగత్యం అంటే ఏంటంటే, మనము చాలామంది స్కూల్లో గమనిస్తే
చదువుకునే వాళ్ళు ఒక బ్యాచ్, డుమ్మాలు కొట్టి సినిమాలోకి వెళ్ళే వాళ్ళు ఒక బ్యాచ్, కొంచెం యావరేజ్గా ఉండేది అదో బ్యాచ్, అంటే సగం స్కూల్కి వచ్చి సగం డుమ్మా కొట్టి అదో బ్యాచ్. అంటే ఇక్కడ మనకి ఏంటంటే లైక్ అట్రాక్ట్స్ లైక్స్. అంటే మనము ఎలాంటి ఆలోచనలతో ఉంటామో అలాంటి వ్యక్తులతోనే మనం కనెక్ట్ అవుతుంటాం, అలాంటి గ్యాంగ్లోనే మనం చేరుతాం. ఇప్పుడు మన చాయిస్ ఉంది సార్. ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో మన చాయిస్ మనం మంచిగా చదువుకునే వాళ్ళతో ఉండాలి అనే ఒక థాట్ పెట్టుకున్నాం, ఒక ఆలోచన పెట్టుకున్నాం, అప్పుడు మనం అటే వెళ్తాం. అంటే ధ్యాన సాధనతో ధ్యాన శక్తి పెరిగినప్పుడు సరి అయిన వాళ్ళే మన చుట్టూ ఉంటారు, మనం సరి అయిన వాళ్ళతో ఉంటాం. ఇది యువతకు విద్యార్థులకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాంటి వాళ్ళు ఉన్నారు, నేను ఎలా మారుతా, నా చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటే నేను ఎట్లా బాగుపడతా అనుకునే వాళ్ళకి ఇది చక్కని ఆన్సర్. మీరు ధ్యాన సాధన చేయండి, మీ వైబ్స్ని పెంచుకోండి, మీరు కోరుకున్న వాళ్ళు మీ చుట్టూ ఉంటారు. ఎస్ సార్. ఇప్పుడు వండర్ఫుల్. మనకు పెద్దలు చెప్తారు సార్, 6 నెలల సావాసంలో వాళ్ళు వీళ్ళవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని. అంటే ఏంటంటే మనము ఎట్లాంటి మనుషులతో మనం రోజు మాట్లాడతామో, రోజు కలిసి ఉంటామో, వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క బిహేవియరు, వాళ్ళ యొక్క పనులు మనకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఓకే. సో అట్లాంటప్పుడు డల్ స్టూడెంట్స్ అందరూ ఏంటి మేము డల్ అని కాకుండా కలుపుకొని, అది స్కూల్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు ఎంత దారుణంగా తయారైందంటే సార్, బాగా చదివే వాళ్ళు ఏ గ్రేడు, తర్వాత బి గ్రేడు, ఒక్కొక్క సెక్షన్, ఏ సెక్షను, బి సెక్షను, సి సెక్షను, డి సెక్షన్, అట్లా జెడ్ సెక్షన్ వరకు. అంటే ఇట్స్ ఓకే. ఇప్పుడు వాళ్ళ సెక్షన్ వాళ్ళ ప్రకారంగా వాళ్ళకి ఏమి కార్డినల్ ప్రిన్సిపల్ ఉందో అలా ఉంది. ఎస్ సార్. ఇప్పుడు అలాంటి వాటిల్లో ఉన్న యూత్ విద్యార్థులు ఏం చేయాలి? ఎస్ సార్. డి సెక్షన్లో ఉన్నాడు వాడు. ఎస్ సార్. డల్ అనే స్లో లర్నర్ అనే బ్రాండ్తో డి సెక్షన్లో ఉన్న ఒక యువత, ఒక విద్యార్థి ఏమేమి సాధనలు చేసి ఏకి వెళ్ళాలి, అది మన టాపిక్. ఎస్ సార్. ఎస్ సార్. సూపర్. ఏంటంటే సార్, డిలో ఉన్న వ్యక్తి ఏలోకి రావాలంటే ఫస్ట్ డిలో ఉన్నందుకు బాధపడాల్సిన అవసరం. ఫస్ట్ పాయింట్ యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు సార్ నేను ఎక్కడున్నానో తెలిస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది. రైట్. నేను ఎక్కడున్నానో అడ్రస్ నాకే తెలియలేదు అనుకోండి, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా మీరు ఫోన్లో, సార్ మీరు ఢిల్లీలో ఉన్నారు సార్, సార్ నేను ఢిల్లీకి రావాలంటే రంజిత్ నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతారు. సార్ నేను ఎక్కడున్నానో తెలియదు అంటే ఫస్ట్ ఎక్కడున్నావో తెలుసుకో, అక్కడ నుంచి నేను ఎలా రావాలో చెప్తాను అంటారు. ఎస్. అక్కడ డీలో ఉన్న స్టూడెంట్ అయినా సరే ఫస్ట్ మనం డీలో ఉన్నందుకు ఫీల్ అవ్వక్కర్లేదు. డీలో ఉన్నాం, రైట్, ఓకే మనం డీలో ఉన్నాం, తక్కువగా చదువుతున్నాం, సో ఇంకొక స్టెప్ సీకి వెళ్దాం. అంటే సీకి వెళ్ళడానికి ఏం లేదు సార్, ఫస్ట్ నిర్ణయం తీసుకోవాలి సార్, నేను ఎదగాలి అనేదానికి ఏం చేస్తుంది? ధ్యానము శక్తినిస్తుంది, స్వాధ్యాయము నాలెడ్జ్ ఇస్తుంది, సజ్జన సాంగత్యం పాజిటివ్ పీపుల్తో ఉన్నప్పుడు స్ట్రాంగ్. ఎస్, నువ్వు ఎమోషనల్గా బిల్డ్ అవుతుంది, ఎమోషనల్ స్ట్రాంగ్ అవుతుంది. ఎస్, నువ్వు తెచ్చుకోగలుగుతావు, ర్యాంక్ తెచ్చుకోగలుగుతావు, నువ్వు చదవగలుగుతావు, నువ్వు పాస్ అవ్వగలుగుతావు, నువ్వు ర్యాంక్ తెచ్చుకోగలుగుతావు పాజిటివ్ పీపుల్తో. ఆచార్య సాంగత్యం, ఒక మాస్టర్స్ కనుక, కరెక్ట్ గురువులు కనుక మనం, అంటే ఒక ఎంకరేజ్ చేసే ఒక గురువు కనుక దొరికితే ప్రతి ఒక్కరు ఒక సచిన్ టెండూల్కర్ లాగా ఎదిగే అవకాశం ఉంది సార్. సచిన్ టెండూల్కర్ కూడా ఒక దగ్గర ట్రైనింగ్ తీసుకొని అలా అయ్యాడు కదా. అదే. ఎస్ సార్. సరైన దగ్గరికి వెళ్ళాడు, సరైన గురువు దొరికాడు ఆయనకు, సరైన సమయంలో సరైన గురువు. అంటే ఇతని లోపల లక్ష్యం స్ట్రాంగ్ ఉంది కాబట్టి సరైన వాళ్ళు. ఎస్ సార్. లక్ష్యం స్ట్రాంగ్ లేనప్పుడు ఎవరెవరో వస్తారు నీ జీవితంలో. ఎస్ సార్. డెసిషన్ తీసుకున్నాను, క్రికెటర్ కావాలి, నాకు చదువు కంటే క్రికెట్ ముఖ్యం అని డెసిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు చదువు అంటే ముఖ్యం సార్, చదువు అనే దానికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి సార్. దానికోసం ఈ ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఆచార్య సాంగత్యం, ఈ ప్రచారం అనేవి మనల్ని స్ట్రాంగ్ చేస్తాయి, మనల్ని నిలబెడతాయి, మనం పడిపోవన్నమాట. అసలు పడిపోయే ఛాన్సే లేదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ధ్యాన సాధన చేసినా లేకపోతే లక్ష్యం ఉన్నప్పుడు అడ్డంకులు వస్తూ ఉంటాయి సార్. ఆ అడ్డంకులు వచ్చినప్పుడు పడిపోకుండా ఆపడానికి ఇవి పనిచేస్తాయి పిల్లర్స్ లాగా. ఎస్ సార్. ఇది అల్టిమేట్ పాయింట్. ప్రతి విద్యార్థి యువతకి ఇది ఇంపార్టెంట్. ధ్యానము, పుస్తకాలు చదవడము, సరి అయిన వ్యక్తులతో ఉండడం. నెక్స్ట్ ఏంటి? గురు సాంగత్యం. ఒక సరి అయిన గైడ్, మెంటార్ అంటారు. ఇప్పుడు ఒక మెంటార్ ఉండాలి. అంటే చదివేటప్పుడు మన టీచర్స్ కానీ లెక్చరర్స్ ఎవరో ఒకరు ఉంటారు, మెంటార్, రైట్? వాళ్ళని పట్టుకోవాలి, వాళ్ళతో డిస్కస్ చేయాలి. ఎస్, వండర్ఫుల్. సో ప్రతి స్టూడెంట్ సార్, మనం డి సెక్షన్లో ఉన్నా, ఎక్కడున్నా సరే, ఎంత లోలో ఉన్నా, మనం ధ్యానం చేస్తున్నప్పుడు, సరైన పుస్తకాలు చదువుతున్నప్పుడు, సరైన
పాజిటివ్ పీపుల్ తోటి ఉన్నప్పుడు మంచి గురువును అంటే పెద్దవాళ్ళు మనకు సబ్జెక్ట్లో మాస్టర్స్ ఉంటారు, వాళ్ళని సార్ నేను మ్యాథమెటిక్స్లో వీక్ అనుకోండి, సో మ్యాథమెటిక్స్ బాగా చెప్పే ఒక గురువుని పట్టుకుంటే ఆ గురువు నన్ను పైకి తీసుకెళ్తాడుగా, ఎదిగేలా చేస్తాడుగా. అదే సో ఇంకోటి ధ్యాన ప్రచారం మనం బయట చేస్తాము, అది మనకు ఎంత స్ట్రాంగ్ అంటే మనం ఈ ధ్యానంలో ఇంకా ఎదగడానికి మన ధ్యాన ప్రచారం ఎంత ఉపయోగపడుతుందో మనకు జరిగిన మంచి కూడా మన తోటి విద్యార్థులతో మన తోటి స్టూడెంట్స్ తోటి షేర్ చేసుకోవాలి సార్. ఫిఫ్త్ పాయింట్, వాళ్ళు ఎలాగైతే సాధన బుక్స్ చదువుతూ మంచి కంపెనీలు ఉన్నారో ఎదుటి వాళ్ళకు కూడా అది అందిస్తూ ఉండాలి ప్రతి యువత విద్యార్థి. ఎస్ సార్. అప్పుడు ఆ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. ఎస్ సార్. వావ్. ఈరోజు అంటే క్రిస్టియానిటీ ఇంత వరల్డ్ పాపులర్, ప్రపంచంలో క్రిస్టియానిటీ ఇంత పాపులర్ కావడానికి ఏంటంటే వాళ్ళు షేర్ చేసుకుంటారు వాళ్ళకి జరిగిన మంచి. నేను ఇలా ప్రేయర్ చేయడం వల్ల నాకు ఇలా జరిగింది మంచి అని షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకోవడం వల్ల ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియానిటీ అనేది అంత స్ప్రెడ్ అయింది. ఇప్పుడు నేను ఒక డల్గా ఉన్నాను, నేను మ్యాథమెటిక్స్లో ఫెయిల్ అయ్యాను, కానీ నేను ధ్యానం చేసి మంచి పుస్తకాలు చదివి ఒక మంచి పాజిటివ్ పీపుల్తో ఉండి మంచి గురువుని కలిసి నేను ఇదంతా చేశాను సార్, నేను డెవలప్ అయ్యాను. మరి నేను ఒక్కనే డెవలప్ అయితే చాలా, నాలాంటి చాలా మంది డల్ స్టూడెంట్స్ ఉంటారు. మన ఫ్రెండ్స్ అందరు ఫెయిల్ అయ్యి మనం సక్సెస్ అయితే అక్కడ ఏం ఆనందం. మన ఫ్రెండ్స్ ఫెయిల్ అయ్యి మనం పాస్ అయితే అది ఆనందం కొంచెం కూడా ఎంజాయ్ చేయలేం, దాన్ని ఆస్వాదించలేం. అట్లా కాకుండా వాళ్ళందరూ కూడా పాస్ అయ్యేలాగా, అందరూ కూడా ఒక మెట్టు పైకి ఎదిగేలాగా మనం సపోర్ట్ చేయాలంటే ఇదంతా నా ప్రాసెస్ చెప్పాలి వాళ్ళకి. నేను కూడా డి సెక్షన్లో ఉండేవాడిని, ఈరోజు ఏ సెక్షన్కి వచ్చానంటే దానికి కారణం ధ్యానం, నేను చేసిన సాధన. రైట్. ఇప్పుడు రంజిత్ పీజీ అయ్యేంత వరకు ధ్యానం లేకుండా రంజిత్ లైఫ్ జరిగిపోయింది. ఎస్ సార్. పీజీలో ధ్యానం అందిన తర్వాత నుండి ఈ రోజు వరకు రంజిత్ ఈ 5 ఆస్పెక్ట్స్తో ఎలా ఎదిగాడు? సార్ ధ్యానానికి ముందు ఎప్పుడూ కాంపిటీషన్, ప్రపంచం ముందుకు పరిగెడుతుంది, నేను వెనకాల. అలా ఉండేదా? అలా ఉండేది సార్. ధ్యానానికి ముందు ఏంటంటే నేను తక్కువ అనే భావన సార్. ఓకే. నేను తక్కువ అనే భావన ఏంటంటే నువ్వు ఎంత సంపాదించినా, ఇప్పుడు ₹1,00,00,000 సంపాదించినా 100 కోట్ల కంటే నేను తక్కువ. నేను ఒక మంచి బైక్ కొనుక్కున్నాను సార్, కానీ నా ముందు ఉన్నోడు పెద్ద కారు కొనుక్కున్నాడు అంటే నాడికంటే నేను తక్కువ. అలాంటి కంపారిజన్ ఉండేది, అలాంటి బాధలు. అది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది? అది ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేను వేరు ఎదుటి వాళ్ళు వేరు కాదు. రైట్. మనం కనిపించేదాన్ని మనం చూస్తున్నాం, కనిపించని ఆత్మ అందరిలో ఉంది, అందరము సమానమే అన్న కాన్ఫిడెన్స్, నాకు అన్న సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత అర్థమైంది సార్. రైట్. అది ఎక్కడ ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చింది జీవితంలో? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సార్, నాకు ఎప్పుడైతే ఎక్కువ తక్కువ మనుషుల్ని ఎక్కువ తక్కువ చూడడం అనేది అయిపోయింది. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే నా దారి నాది సార్. నా దారి నాది, ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళది కదా. రైట్. మనము ఈరోజు ఎవరైనా డబ్బులు బాగా లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళని చూస్తే వాడు ఏదైనా మోసం చేసి సంపాదించాడా, రాంగ్ వేలో సంపాదించాడా అని అనుకుంటా. కానీ మనకు తెలియదు, అది తెలియకుండా మనం అనుకుంటున్నాం నాకెందుకు ఇన్ని కష్టాలు, చెప్పబడ్డది చిన్నప్పటి నుండి, నాకెందుకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, వాడు ఏం పుణ్యాలు చేయట్లేదు, సుఖంగా ఎందుకు బతుకుతున్నాడు అంటే కనబడే ఈ జన్మలు చూస్తున్నాడు, వాడు ఏ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసుకున్నాడు. అందుకు ఈరోజు ఆ పుణ్యాల తాలూకు రిజల్ట్ ఈరోజు ఎంజాయ్ చేస్తున్నాడేమో. అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ అర్థమైంది నాకు. ఇవాళ ఎఫెక్ట్ ని చూస్తే కాదు, దాని వెనకాల ఏదో కాజ్ ఉంటది. ఎస్. సఫరింగ్ కి కాజ్ ఉంటది, ఎస్. సక్సెస్ కి కాజ్ ఉంటది, ఎస్. ప్రతిదాని కార్యకారణ సంబంధము పత్రిజీ గారు చెప్పినట్టు సాధన చేస్తే ప్రతి యువకు అది అండర్స్టాండింగ్ వస్తుంది. ఎస్ సార్. నాకంత సీన్ లేదు, వాళ్ళందరూ ఎదిగిపోతున్నారు, వాళ్ళ అదృష్టవంతులు, వాళ్ళ పేరెంట్స్ మంచి వాచ్లు కొనిచ్చి బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు, నాకు అంత సీన్ లేదు అనేది మానేస్తారు. ఇది ఎందుకు జరిగిందో, అది ఎందుకు జరుగుతుందో తెలుస్తుంది. ఎస్ సార్. ఇది గ్రేట్ అండర్స్టాండింగ్. ఎస్. అంటే నేను స్టూడెంట్ లైఫ్లో అంటే నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇప్పుడు వాళ్ళకేమో బాగా మంచి ఇంగ్లీష్ మీడియంలో కార్పొరేట్ స్కూల్లో వేశారు, నన్ను ఏమో తెలుగు మీడియంలో వేశారు, లేకపోతే నన్ను గవర్నమెంట్ స్కూల్లో వేశారు అని ఒక భావన ఉండేది. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనకు ప్రతిదీ మనకు అసలు ఒకటి అందిందంటేనే దానికి గ్రాటిట్యూడ్ ఉండాలా, మనకు కృతజ్ఞతలు. ఈరోజు
ఈ గవర్నమెంట్ స్కూల్ కూడా అందని పిల్లలు ఎంతో మంది ఉన్నారు సార్. విలేజెస్కి వెళ్తే మనకు కనబడుతుంది. స్కూల్కి వెళ్ళలేక మానేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం ఈరోజు పీజీ వరకు వచ్చామంటే థ్యాంక్స్ టు నేచర్, థ్యాంక్స్ టు యూనివర్స్, థ్యాంక్స్ టు మై పేరెంట్స్. రైట్. సో ఇన్ని అనేది మనకు అందించింది యూనివర్స్. ఈ అందించిన దాంతో మనం ఈ నెక్స్ట్ లెవెల్కి ఎదుగుదామా, నాకు ఇది లేదు అది లేదని ఏడుద్దామా అంటే కృతజ్ఞతా భావం పెరుగుతుంది. కృతజ్ఞతా భావం గ్యారంటీగా పెరుగుతుంది. ఉన్న వాటి పట్ల కృతజ్ఞతతో ఉంటే రావాల్సినవి వస్తాయి సార్. గ్రాటిట్యూడ్ అనేది పవర్ఫుల్ వర్డ్, అది సింపుల్గా ఉండదు. అదే సార్, స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా గ్రాటిట్యూడ్ అనేది వస్తుంది. ధ్యానంలోకి వస్తే గ్రాటిట్యూడ్ వస్తుంది సార్. లేదంటే లిప్ మూమెంట్తో చెప్తారు జస్ట్ థ్యాంక్స్. చిన్నప్పటి నుంచి అందరికీ అన్ని థ్యాంక్స్ చెప్తున్నాం. కానీ ధ్యానంలోకి వచ్చినాక మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఒక ధ్యానం చేసిన వ్యక్తి చెప్పగలుగుతాడు సార్ థ్యాంక్ యూ. ఆ గ్రాటిట్యూడ్ అంటే ఏంటి దాని గురించి. సో ఒక స్టూడెంట్ లైఫ్లో సార్ నిజంగా అంటే ఈ ఫస్ట్ మనం ఒక స్టూడెంట్ లైఫ్లో ఎదగాలంటే సార్ ఫస్ట్ ధ్యానాన్ని పట్టుకోవాలి. పత్రిజీ గారు చెప్పినట్టు ఈ 5 ఫింగర్స్ ధ్యానము, మంచి స్వాధ్యాయం, మంచి మాస్టర్స్ గొప్ప పుస్తకాలు చదవడము, అండ్ పాజిటివ్ పీపుల్తో కనెక్టెడ్గా ఉండడం, అండ్ ఒక గొప్ప గురువు. నాకు ఏ సబ్జెక్ట్లో బెస్ట్ కావాలో ఆ సబ్జెక్ట్లో ఒక గురువుని పట్టుకోవడం. అండ్ 5th వన్ ఇస్ ప్రచారం, షేరింగ్. అంటే నాకు జరిగిన మంచిని షేర్ చేసుకుంటాడు. ఇలాంటివన్నీ చేసినప్పుడు ఏంటంటే మనం స్ట్రాంగ్ అవుతాం సార్. స్టూడెంట్ నాట్ ఓన్లీ స్టూడెంట్ లైఫ్, నాట్ ఓన్లీ ఒక స్టూడెంట్గానే కాదు, ఒక స్టూడెంట్గానే సక్సెస్ అవ్వడం కాదు, ఒక మంచి కొడుకుగా సక్సెస్ అవుతాము, ఒక మంచి ఎంప్లాయీగా సక్సెస్ అవుతాం, ఒక మంచి మనిషిగా మనం సొసైటీలో సక్సెస్ అవుతాం సార్. రైట్. ఇప్పుడు ఇంకొక ప్రశ్న ఇప్పుడే వస్తుంది. ఇప్పుడు మంచి మనిషిగా తయారవడం ఇవన్నీ జరుగుతుంది, ఓకే. నేటి యువత ఇప్పుడు ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడమే డెసిషన్ మేకింగ్. ఇప్పుడు ఉద్యోగాలైనా సరే జాయిన్ అవ్వాలా వద్దా, అటు వెళ్ళాలా వద్దా, పెళ్ళి చేసుకోవాలా వద్దా, దీనికి కన్ఫ్యూజన్కి కాన్ఫ్లిక్ట్కి ఏం రీజన్ అయి ఉంటుంది? ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏనా? ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్సే సార్. అది చిన్నప్పటి నుంచి ఆ పిల్లవాడికి వాడి నిర్ణయాలు వాడు తీసుకోకుండా, వాడి నిర్ణయాలను గౌరవించకుండా, వాడికి ఒకటి ఇష్టం ఉంటే అది కాదు, నువ్వు క్రికెట్ పక్కన పడేసి వచ్చి చదువుకో, నువ్వు మ్యూజిక్ పక్కన పడేసి వచ్చి చదువుకో. వాడి చిన్ననాటి నుండి వాడికి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఇవ్వకపోవడం వల్ల 100% ఎదుగుతున్నప్పుడు అది జరుగుతుంది. సరే, ఇది ఒక పక్కన. ఇప్పుడు యువత ఎదిగారు, చదువులు అయిపోయినాయి, పీజీ అయింది, ఇప్పుడు వాళ్ళని బ్లేమ్ చేసుకుంటూ ఉండొద్దు కదా. ఆ యువత నిర్ణయాలు తీసుకోవడానికి, సరి అయిన నిర్ణయాలు తీసుకోవడానికి ధ్యానము, స్వాధ్యాయం ఉపయోగపడుతుందా? సార్ 100% ధ్యానము, స్వాధ్యాయం ఖచ్చితంగా ఉపయోగపడుతుంది సార్. ఎప్పుడు ధ్యానం చేసిన తర్వాత తీసుకునే నిర్ణయానికి, ధ్యానం ముందు తీసుకునే నిర్ణయానికి చాలా తేడా ఉంది సార్. రైట్. ధ్యానం కంటే ముందు, ధ్యానంలోకి రాకముందు ఏంటంటే మన పేరెంట్స్కి నచ్చాలి మన డెసిషన్, మన ఫ్రెండ్స్కి నచ్చాలి, ప్రపంచంలో అంటే మా ఇంటి పక్కోడికి నచ్చాలి, ఇంటి ఎదురుకి నచ్చాలి, అంటే ప్రపంచం మెచ్చాలి. ఇలా ఉండేది డెసిషన్. మన ఆత్మ అంటే మన ఆత్మకు నచ్చుతుందా, మన ఆత్మసాక్షికి నచ్చుతుందా, ఇది కాదు. అంటే మన పర్పస్ ఆఫ్ లైఫ్కు సంబంధించిందా కాదు. డెసిషన్ అంటే ఏంటి అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, లేదంటే ఒక మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ చూసుకోవాలి, ఇలాంటి డెసిషన్స్. సో సార్ డెసిషన్ మేకింగ్ సార్ మనం ఎప్పుడు కూడా ఒక ధ్యాని, ఒక ఆత్మజ్ఞాని సరైన డెసిషన్ తీసుకుంటాడు. రైట్ రంజిత్, ఇక్కడ అల్టిమేట్ ప్రశ్న ఏంటంటే చాలామంది యువత అడిగే ప్రశ్న సార్, ఓకే ధ్యానం చేస్తాం బాగానే ఉంది, ధ్యానం చేసిన వాళ్ళందరూ బాధ్యతల నుంచి దూరంగా ఉంటూ నాకు జాబ్ వద్దు, డబ్బు వద్దు, ఎందుకంటే నేను ఆత్మను అని ఆత్మానందంతో ఉంటూ, ఎక్కడ ఏ వర్క్ ఉంటే ఆ వర్క్ చేసుకుంటూ ఏ లక్ష్యం లేకుండా జీవిస్తున్నారు కదా, మరి ధ్యానంలో సరి అయిన నిర్ణయాలు తీసుకోవట్లేదు కదా అనే వాళ్ళకి, ధ్యానం చేసే వాళ్ళు ఒక పక్కకే ఉంటున్నారు, జాబుల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, పెళ్ళిళ్ళను నెగ్లెక్ట్ చేస్తున్నారు, బాధ్యతలకు వెనుకాడుతున్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? సార్ ఇది ఏంటంటే ఇది ఒక భ్రమ సార్. ఏంటి ధ్యానంలోకి వస్తే అన్ని వదిలేస్తాను, వదిలేస్తాను కాదు, వదిలేస్తున్న వాళ్ళు
ఒక ఆత్మ జ్ఞానాన్ని పట్టుకోలేదు సార్, స్వాధ్యాయాన్ని మనం సరిగా అర్థం చేసుకోలేదు. ఆధ్యాత్మికత అనే నెపంతో ఉన్న వాళ్ళంతా అంతే సార్. ఎందుకంటే సార్ స్పిరిచువాలిటీ మూసుగేసుకుని ఆధ్యాత్మికత అని మూసుగేసుకుని అంటే నేను ఏం పని చెయ్యనంటే జాబ్ చేయ పెళ్లి చేసుకో, అది చాతగాని తనం సార్. చాతగాని తనానికి అందమైన గ్లామర్ ముసుకిది ఏది స్పిరిచువాలిటీ అనేది గ్లామర్గా ఉంటది. ఏంటి నేను స్పిరిచువాలిటీలో ఉన్నా, నాకు ఇది ఏది వద్దు అంటే నువ్వు నీ ఏ రోజు పత్రిజీ గారు మనకు మొదటి రోజు నుండి డే 1 నుంచి అందరికీ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్కి చెప్పింది ఒకటే, సంసారంలో నిర్వాణం. నువ్వు నీ బాధ్యతల్ని బాగా చేయడానికి ధ్యానాన్ని ఉపయోగించుకో. ఆ బాధ్యతల నుంచి ఎస్కేప్ అవ్వడానికి ధ్యానం కాదు, నీ బాధ్యతల్ని నీ ఫ్యామిలీని చూసుకుంటూ నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలి. లేకపోతే ప్రతి ఒక్కరు హిమాలయాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇదంతా అవసరం లేదు. రైట్. పత్రిజీ గారు హిమాలయాలకు పారిపోయే జ్ఞానాన్ని ఇవ్వలేదు. సమాజంలో ఉంటూ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. అన్నిట్లో ఉంటాం సార్, దేనికి అంటుకోం, దేనికి అటాచ్ కాము. ఇది అసలు పాయింట్. మన యువత విద్యార్థులు కొత్త వాళ్ళు రాకుండా అడ్డుపడే పాయింట్కి క్లారిటీ ఇచ్చేసినాం సార్. ధ్యాన సాధన ఆధ్యాత్మికత సరిగ్గా పట్టుకున్న వారు అన్ని బాధ్యతల్లో సరిగ్గా నిర్వహిస్తారు సార్. వండర్ఫుల్. సో ఇంకా అసలు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి ఇంకేం చెప్పాలనుకుంటున్నారని సార్? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి బయట మోటివేషనల్ స్పీకర్స్ గొప్ప వాళ్ళు అందరూ చెప్తారు, నేను వాళ్ళని తప్పనట్లేదు. రైట్, వాళ్ళ వేలో వాళ్ళు చెప్తున్నారు సార్. కానీ ఒక ధ్యానం చేస్తే మన మైండ్ మన కంట్రోల్లోకి వస్తుంది. గజిబిజిగా ఉన్న మైండ్ కంట్రోల్లోకి వస్తుంది సార్. ఫుల్ ట్రాఫిక్లో వెళ్తుంటే ఎంత చిరాగ్గా ఉంటుంది. ప్రతిసారి ఆగి బ్రేక్ వేయాలి, బైక్ బ్రేక్ వేయాలి, సిగ్నల్లో 100 సార్లు బ్రేక్ వేస్తే ఎంత చిరాగ్గా ఉంటుంది. అది అసలు రోడ్డు మీద ఏం లేని ప్లెయిన్ రోడ్డు మీద ఒక హైవే మీద మనమే దూసుకొని వెళ్తుంటే ఎలా ఉంటుంది, ఎంత హ్యాపీగా ఉంటుంది. అట్లా మనం మెడిటేషన్ చేయకముందు ట్రాఫిక్లో లాగా గజిబిజిగా ఉంటుంది మన మైండ్. 100 ఆలోచనలు, 1000 థాట్స్, కొన్ని వేల థాట్స్, నెగిటివ్ థాట్స్. వండర్ఫుల్. ఇప్పుడు ఆ గజిబిజి మైండ్లో ఉండి ఏ వీడియో విన్నా, ఏది చదివినా, ఏ నిర్ణయం తీసుకున్నా గజిబిజిగానే ఉంటుంది సార్. ఫస్ట్ ధ్యానం చేసి ముందు ట్రాఫిక్ని క్లియర్ చేయాలి. ఎస్, ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ ట్రాఫిక్ లాగా చేయాలి. అందుకే ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ ఉండదుగా, నైట్ ఎంత లేట్ అయినా ఉంటుంది కానీ ఎర్లీ మార్నింగ్ ఉండదు సార్. సో అలా థాట్ లెస్ స్టేజ్కి వచ్చినప్పుడు మైండ్ ఫ్రీ అయినప్పుడే కాన్ఫిడెన్స్కి బీజాలు పడతాయి సార్. ఎస్ సార్. అప్పుడు మనం ఒక చదివినా కూడా, ఒక మెడిటేషన్ చేసి చదివినా కూడా అద్భుతంగా చదువుతాం. ఒక జాబ్ కోసం ప్రిపేర్ అవ్వాలని అద్భుతంగా ప్రిపేర్ అవుతాం. జాబ్ తెచ్చుకున్నా కూడా నా జాబ్కు నేను వెళ్ళాలి, నేను టైంకి వెళ్ళాలి అనేది ఒక క్లారిటీ పెరుగుతుంది. వండర్ఫుల్. ఇది అల్టిమేట్ పాయింట్ రంజిత్. సో చివరగా మన విద్యార్థులకు, యువతకి వాట్స్ యువర్ మెసేజ్? సార్, నేను నాకు తెలిసిన కొన్ని విషయాలు, ధ్యానం వల్ల నేను నేర్చుకున్న విషయాలు నేను పంచుకుంటాను సార్. నేను ఇక్కడ ఎవరికి కూడా ఏది కూడా మెసేజ్లు ఇవ్వట్లేదు. నేను అందరూ కూడా ఉపయోగించుకోవాలి సార్. ఏంటి సార్, ఒక టూల్ ఉంది సార్, ఒక కారు ఉంది సార్, ఒక మంచి కారు ఉంది సార్, దాన్ని ఉపయోగించుకొని మనకు కావాల్సిన ప్లేస్కి వెళ్ళాలి. అట్లాంటిదే ధ్యానం. నేను చదువుకోవడానికి నాకు ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి, నేను జాబ్లో బాగా పర్ఫామ్ చేయడానికి నాకు ధ్యానాన్ని ఉపయోగించుకోవాలి. ధ్యానం చెయ్యకుండా మనము మోటివేషనల్ స్పీచెస్, కొన్ని 100 మోటివేషనల్ స్పీచ్లు విన్నాను సార్. కానీ 100 మోటివేషనల్ స్పీచ్ ఎందుకు పనికిరావని నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత, ధ్యానం చేసిన తర్వాత, ఈ మన మాస్టర్స్ పిఎంసి ఛానల్ చూసిన తర్వాత నాకు క్లియర్గా అర్థమైంది సార్. రైట్. అంటే గజిబిజి మైండ్లో ఏమి విన్నా ఉపయోగం లేదు సార్. అంతే కదా, అంతే. ఎక్కడో ఏందది ఏమంటారు, పన్నీర్ని ఎక్కడో పోసినట్టు అంటారు కదా, బురదలో పోసిన పన్నీర్. వండర్ఫుల్ రంజిత్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఈనాటి ధ్యాన యువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఒక గజిబిజిగా ఉన్న యువత, నాకంత సీన్ లేదు అన్న యువత మన సినిమానే క్రియేట్ చేసుకోవచ్చు అనే అద్భుతమైన విషయాలు చెప్పారు. ధ్యానం చేయకముందు ఎన్నో మోటివేషనల్ వీడియోస్, ఎన్నో విషయాలు విన్నా కూడా నాకు ఉపయోగపడలేదు అన్నారు. ఎందుకు ఉపయోగపడలేదు? ఏ మైండ్ సెట్తో ఉన్నామో అదే మైండ్ సెట్లో అన్నీ వేస్తూ ఉంటే రిజల్ట్ ఎక్కడొస్తుంది? ముందు మైండ్ని తెలుసుకున్న వాడిని, లర్నింగ్ కాదు అన్లర్న్ చేసుకోవాలి. ముందు
ధ్యానం నేర్చుకోవడం అంటే మన మైండ్ని అన్లర్న్ చేసుకొని శూన్యం చేసుకొని ట్రాఫిక్ ఫ్రీ చేయడం. ఎప్పుడైతే ఫ్రీ మైండ్ శూన్యమైందో అప్పుడు నీకు కావాల్సిన బీజాలు పడతాయి, కాన్ఫిడెన్స్ అక్కడి నుంచి వస్తుంది. 5 అద్భుతమైన సూత్రాలు చెప్పడం జరిగింది. విద్యార్థులైనా యువత అయినా ఇప్పటి వరకు మీరు ఎలా పెంచబడ్డా, మీ టీచర్స్ మీ పేరెంట్స్ మీతో ఎలా ఉన్నా ఈ 5 ఆచరిస్తే ఉన్నతంగా ఎదగొచ్చు అనేది రంజిత్ అనే యంగ్ మాస్టర్ ద్వారా తెలుసుకున్నాం. అదే ధ్యానము, స్వాధ్యాయం మంచి పుస్తకాలు చదవడం, నెక్స్ట్ సజ్జన సాంగత్యం పాజిటివ్ కంపెనీలో ఉండడం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో పైమా ధ్యాన యువలు చాలామంది ఉన్నారు, వాళ్ళతో ఉంటే అద్భుతంగా ఎదుగుతారనేది తను చెప్తున్నారు. నెక్స్ట్ ఒక మెంటార్, మీరు ఎందులో ఎదగాలో ఒక హయ్యర్ మాస్టర్ మీతో ఉండాలి, ఇక్కడ వాళ్ళు కూడా దొరుకుతారు మనకి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ తెలుసుకున్నదాన్ని నేర్చుకున్నదాన్ని అందరికీ పంచడం, షేరింగ్. సీక్రెట్ కాదు, మన సబ్జెక్ట్ ఏంటి సీక్రెట్గా పెడతాం, నేను చదివింది వాడికి చెప్తే వాడు నాకన్నా ముందెళ్తాడని. కానీ ఇక్కడ ధ్యాన సాధనతో, పుస్తక పఠనంతో, అనుభవాలు వినడంతో వచ్చిన జ్ఞానాన్ని అందరికీ పంచితే ఈ 5 సూత్రాలు పంచు కొట్టాలంటే 5 వేళ్ళు ఉండాలి. మనం ఆత్మవిశ్వాసంతో ఎదగాలంటే ఈ 5 ఉండాలనే అద్భుతమైన విషయం తెలుసుకున్నాం. ఇది చూస్తూనే ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. DVM గ్లోబల్ వీడియో యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. థ్యాంక్ యూ ఆల్. మరొక అద్భుతమైన కార్యక్రమం మళ్ళీ కలుద్దాం.